వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. మున్సిపల్ సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తల నిరసన. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్. విజయవాడలో అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని నిరసన ధర్నా. కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, వేసవికాలం సెలవులు ఇవ్వాలి, మా కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గత నెలలో 23, 24వ తేదీన నిరాహార దీక్ష చేపట్టాము. 26,000 రూపాయలు ఇవ్వాలన్న పక్షంలో కలెక్టరేట్ ముట్టడికి వెళ్దామని అన్నారు. మేము న్యాయ పోరాటం పోరాడుతున్నామని నిన్న విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తుండగా గత అర్ధరాత్రి మా నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. మా కుటుంబాలు పోషించుకోవడం కోసం పోరాడుతున్నామని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాలు మొత్తం 267 కేంద్రాలు ఉన్నాయి. దీనిలో 260 మంది వర్కర్స్, 260 మంది హెల్పర్స్ పాల్గొన్నాము. మా డిమాండ్స్ కోసం 23, 24 రిలే నిరాహార దీక్షలు కూడా జరిగాయి. నిన్న విజయవాడ చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మేము ముందే చెప్పాం. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, వేసవికాలం సెలవులు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము ముందే చెప్పాం. ముందే మెమోరాండం ఇచ్చాం. గత 23, 24 తారీఖుల్లో నిరాహార దీక్ష చేసేటప్పుడు కూడా మాకు కనీస వేతనం ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడికి కూడా వెనకాడము అని చెప్పి మేము ముందే తెలియజేసి నిన్న శాంతియుతంగా విజయవాడలో మేము శాంతియుతంగా నిరాహార దీక్ష ధర్నా శిబిరంలో ధర్నా చేసుకుంటుంటే మా నాయకులని రాత్రి టెంట్ పడేసి అక్రమంగా అరెస్టు చేశారు. మేమేమన్నా ఆస్తులు అడిగామా? మేమేమన్నా దొంగతనం చేసామా? ఎవరింట్లో నన్ను దెబ్బకొచ్చామా? ఏమన్నా మేము అడిగేది కనీస వేతనం. మా కుటుంబాలు గడవాలంటే కనీస వేతనం గడవాలి. మీరే వచ్చి కూర్చొని మా టెంట్లలో కూర్చొని 42 రోజుల ధర్నాలో మన ప్రభుత్వం వస్తే మేము ఇస్తాం మీకు వేతనం అని చెప్పారు. కనీసం ఇప్పుడు అడుగుతున్నాం. మేము 19 నెలలు గడిచింది, మాకు వేతనం ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాం. మేము కనీస వేతనం అడగడం తప్ప నేరమా? ఏమన్నా మేము ఏదన్నా ఆస్తులు దోసుకున్నామా? మేము అడిగింది కనీస వేతనం మా కుటుంబాలు బతకడం కోసం అడిగాం. కాబట్టి కనీస వేతనం మాకు ఇచ్చేంత వరకు మేము పోరాడతాం. చిన్న పిల్లలు మా దగ్గర ఉండేది 3 నుండి 5 సంవత్సరాల్లో పిల్లలే. కనీసం వాళ్ళకి ఎండాకాలం సెలవులు లేవు. అందరూ ఆరోగ్యంగా ఉంటే తల్లులకి ఆరోగ్య అవసరం, కానీ చిన్నపిల్లలకు ఆరోగ్యం అవసరం లేదు. అందుకని వేసవికాలం సెలవులు వెంటనే విడుదల చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మా కుటుంబాలు విడోస్ ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ఎంతో మంది 7,000 జీతంతో కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై అక్రమ అరెస్టులు చేశారు కాబట్టి మా నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.